హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా మంచి టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇంకా చాక్లెట్ కాంబినేషన్తో చేసిన రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. అదే చాక్లెట్ ట్రఫుల్స్. డార్క్ చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తో చేసిన ఈ రెసిపీ టేస్ట్ ఎంత సూపర్గా ఉంటుందో అంతే హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు అన్సాల్టెడ్ పిస్తా పప్పు, అదే కప్పుతో 1 కప్పు అక్రూటిని కూడా తీసుకొని సన్నని మంట మీద బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా సన్నని మంట మీద బాగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంట పూర్తి సిమ్లోనే ఉండాలి. అప్పుడే పప్పులు లోపల వరకు చక్కగా రోస్ట్ అవుతాయి. ఇలా చక్కగా రోస్ట్ అయిన పప్పుని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో 1-2 సార్లు టాస్ చేసుకొని మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ మీద ఉన్న ఎక్సెస్ పొట్టంతా కడాయిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ వేసుకోవాలి. అలా అని ఒకేసారి బర్రమని మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ అయినా మిక్సీ వేసుకోవాలి, లేదా పల్స్ మోడ్లో పెట్టైనా మిక్సీ వేసుకోవాలి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆయిల్ బయటికి రాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పొడిని 1-2 సార్లు చేత్తో కలుపుకున్నామంటే సరిగ్గా నలగకుండా ఉండే పప్పులు ఏమైనా ఉంటే వాటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నాకైతే సరిగ్గా నలగని బాదం పప్పులు 2-3 దాకా వచ్చాయి. కాబట్టి ఇలా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసేసి ఇప్పుడు మనం చేసుకునే చాక్లెట్ ట్రఫుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన డార్క్ చాక్లెట్ని ఇలా చాక్తో సన్నగా కట్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి కడాయిలో వాటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న డార్క్ చాక్లెట్ని ఏదైనా సిలికాన్ స్పూన్తో కానీ లేదా చెక్క గెరిటితో కానీ బాగా కలుపుకుంటూ ఈ చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకోవాలి. ఇదంతా మెల్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇది మెల్ట్ అయినా కానీ కాస్త థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్త లూజ్గా చేసుకోవడం కోసం దీంట్లో కోకోనట్ బటర్ కానీ లేదా జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అంత ఈజీగా సాఫ్ట్గా ఈ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయి మనకి సరిపడా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. వీలైనంత వరకు కోకో బటర్ వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మాత్రం నెయ్యినైనా వేసుకోవచ్చు. చూసారా, ఈ డార్క్ చాక్లెట్ ఈ విధంగా వచ్చిందంటే మన రెసిపీకి సరైన కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని మాత్రం కడాయిలోనే ఉంచుకొని ముందుగా 1 సగం ఈ డ్రై ఫ్రూట్స్ పొడిలోకి వేసుకొని గేరిటితోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ తొందరగా వచ్చే అవకాశం కూడా ఉండదు. తలనొప్పి ఇంకా మెన్సెస్ అయినప్పుడు ఆడవాళ్ళలో వచ్చే కడుపు నొప్పి లాంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. అంతేకాదండి, రోజు కాస్త డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మన వయసు కూడా తగ్గుతుంది. వయసు తగ్గేది ఏంది అనుకుంటున్నారా? మన స్కిన్ ఏజింగ్ని తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలు రావడము, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడం లాంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే కదా. వీటిల్లో వేసే ఆల్మండ్ ఇంకా అక్రూట్ వల్ల మన జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది, ఇంకా యూజ్ అవుతుంది. ఇలా మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ అంతా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిలో వేసేసుకొని ఇలా చక్కగా బాల్స్ లాగా చుట్టేసుకోవడమే. వీటిని కావాలంటే కాసేపు ఫ్రీజర్లో ఉంచి తీసినాక దీనిపైన లేయర్ ఏర్పడేలాగా డార్క్ చాక్లెట్ని ఇంకొకసారి మెల్ట్ చేసుకొని ఒకసారి ముంచి తీసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు, కానీ ఇవి ఇంకాస్త క్రంచీగా ఇంకాస్త టేస్టీగా మరింత యూస్ఫుల్గా ఉండడం కోసం దీంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ని ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ ట్రఫుల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. గుమ్మడి గింజల వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. ఇక పుచ్చగింజల వల్ల ఒత్తిడి శాతం తగ్గుతుంది. కాబట్టి ఇవి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ని ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ని కూడా ఈ ట్రఫుల్స్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఈసారి న్యూ ఇయర్కి లేదా బర్త్డే పార్టీస్కి కానీ కిట్టి పార్టీస్కి కానీ వీటిని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అంతేకాదండి, వీటిని ఏదైనా 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి.
పిల్లలకి పెద్దలకి మంచి హెల్తీగా తినడానికి టేస్టీగా కాస్త కొత్తగా ఉండే ఈ చాక్లెట్ ట్రఫుల్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.